వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట చెప్తాను. 2017-18 ఆ టైంలో నేను కుటుంబానికి దూరంగా ఒంటరిగా హాస్టల్లో ఉండేవాడిని. హాస్టల్స్లో జీవిస్తున్నప్పుడు, హాస్టల్లో ఉన్నప్పుడు సర్వసాధారణంగా మనను ఆర్థిక ఇబ్బందులు కానీ, ఒంటరితనం కానీ, భవిష్యత్తును గురించిన భయం కానీ వెంటాడుతుంది. ఒక యవ్వన కాలానికి వచ్చినాక బాల్యంలో ఉన్నప్పుడు 12 ఏళ్ళు, 11 ఏళ్ళు, 9, 10 ఏళ్ళ వరకు భవిష్యత్తు గురించి, వివాహము, భవిష్యత్తు, చదువు, ఉద్యోగము ఇవేమి ఉండవు. 10 ఏళ్ళ కుర్రోడికి, 12 ఏళ్ళ కుర్రోడికి ఏముంటాయి చెప్పండి? ఆ వయసులో ఆడుకోవడం, తినడము, వీలైతే కుర్కురేలు, ఆ తర్వాత ఇది టీవీలో బొమ్మలు చూడటము, ఎప్పుడెప్పుడు చేతికి సెల్ ఫోన్ ఇస్తారా, ఫ్రీ ఫైర్ ఆడదామా, పబ్జీలు ఆడదామా, ఇంకా బజ్జీలు ఆడదామా, ఇవి జనరల్గా పిల్లలకు ఉండే వయసులో ఉండే తత్వం. ఒక 25-26 ఏళ్ళు వచ్చినాయి అనుకో, లేదా 22-23 ఏళ్ళు వచ్చినాయి అనుకో, డిగ్రీ పాస్ కాలే, ఇంటర్ పాస్ కాలే, ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, ఇంట్లో తల్లిదండ్రి ముసలోళ్ళు అయిపోతున్నారు. ఏం చేస్తారు? అప్పుడు ఏం ఆలోచనలు వస్తాయి? భవిష్యత్తు గురించి ఆలోచనలు వస్తాయి, దిగులు వేస్తుంది, భయం వేస్తుంది, తర్వాత ఏంటి అనేది. అయితే బాగా చదువుకొని, దేవుని మహాకృపను బట్టి చిన్నతనం నుంచి బాగా చదువుకొని ఉన్నతమైన స్థితికి ఎదగాల ఎన్నో కలలు కన్నా నేను అన్నీ వదిలేసి దేవుని సేవకు వద్దాం, పరిచయకు వద్దామని దేవుడు పిలుచుకున్న పిలుపు మేరకు మొత్తానికైతే సేవకు సమర్పించుకున్నాను. నా భవిష్యత్తు ఎట్లా, నా కుటుంబాన్ని, నా భవిష్యత్తును, వివాహ విషయాన్ని ఎలా పోషించుకోవాలి, ఎలా నడుచుకోవాలని బాధేస్తుంది కదా. నాతో పాటు చదివి మన రీసెంట్గా నా ఫ్రెండ్ టీ తాగుతున్నప్పుడు కానొచ్చాడు. ఒకే పల్లెం, మధ్యాహ్నం సర్వసాధారణంగా గవర్నమెంట్ స్కూల్లో మధ్యాహ్నం పూట భోజనాలు పెడతారు తెలుసా? నేను 10th క్లాస్ చదివేటప్పుడు, 8th క్లాస్ చదివేటప్పుడు భోజనాలు పెడతారు. ఇప్పుడు పెడతారా లేదో నాకు తెలియదు. పెడతారా? మధ్యాహ్నం పూట భోజనాలు పెడతారు కదా. అలా భోజనాలు పెట్టేటప్పుడు నేను నా ఫ్రెండ్ ఒకే కంచంలో తినేవాళ్ళం, ఒకే చోట తినేవాళ్ళం. ఆ నలుగురిలో 3 జాబ్స్ వచ్చాయి, నేను ఒక్కడిని సేవకు వచ్చా. నాతో పాటు చదివిన వాళ్ళు, నాతో పాటు ఉన్న వాళ్ళు మొత్తం అందరికి అందరూ హై పొజిషన్లో ఉంటారు, బాగున్నారు. అయితే నేనేమంటున్నా అంటే అలా అందరూ హై పొజిషన్లో ఉంటారు. ఊహించుకోండి, నాతో పాటు చదివిన నా స్నేహితులందరూ మంచి హై పొజిషన్లో ఉంటే, నేను ఒక్కడిని జోబీలో రూపాయి లేకుండా, భవిష్యత్ అంటే ఏంటో తెలియకుండా, దిగులుతో బాధతో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? నేను ఎందుకు విషయం చెప్తానంటే, ఇలా నా స్నేహితులు అంచెలంచెలుగా దేవుని మహాకృపను బట్టి చక్కగా చెప్తున్నాను. ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, తాగుడు, తిరుగుడు, అమ్మాయిలు పిచ్చి అలాంటివి ఏం లేవు. అయినప్పటికీ నేను బాగా చదువుకున్నాను, దేవుని మహాకృపను బట్టి మంది హై పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు ఇమాజిన్ చేసుకోండి, నాతో పాటు చదివి నా చుట్టుపక్కల ఉన్న స్నేహితులందరూ బాగా మంచి పొజిషన్లో, ఆర్థికంగా భూమి మీద డబ్బు సంపాదిస్తూ ముందుకెళ్తున్నప్పుడు నేను సరదాగా అన్నా, మంచి దబ్బా సెటిల్ అయిపోయారు మంచిగా అంటే, ఏం నీకేం తక్కువ అన్నాడు. ఎవరు? నా స్నేహితుడు. అదేంట్రా మీరు లక్షలు సంపాదించారు, బాగా సంపాదించారు, మంచి పొజిషన్ నిలబడిపోయారంటే, నిన్నెవరు చేయొద్దన్నారు జాబు, నువ్వు జాబ్ కొట్టింటే నువ్వు కూడా మాలాగా వచ్చింటే కూడా మాకంటే బాగా సంపాదించాడు నువ్వు, అర్థందా? అలా ఉండే పొజిషను ఎందుకు వెళ్ళినావు, అయినా ఇప్పుడే తక్కువ చెప్పు, ఇప్పుడు చేస్తానంటే చెప్పు, ఇప్పుడు రా అన్నట్టుగా మాట్లాడారు. నేను ఎందుకు విషయం చెప్తానంటే, 2018, 19, 20 ఆ టైంలో నా స్నేహితులు జాబులు కొడుతున్నప్పుడు, గవర్నమెంట్ జాబ్కి వెళ్తున్నప్పుడు, నా కళ్ళ ఎదురు అందరూ నాతో పాటు ముందుకు పరిగెడుతున్నప్పుడు లోపల భయం, నా భవిష్యత్తు ఎట్టుంటుందో, నా జీవితం ఏమైపోతుందో అన్న భయం. అలాంటి టైంలో కొన్ని పాటలు నన్ను బాగా ఆదరించాయి. కొన్ని పాటలు, అందులో ఇంగ్లీష్ పాట, ఒక పాట నాకు బాగా ఫేవరెట్. 2 నిమిషాలు ఉంటుంది ఆ పాట. ఏం పాట? ఇంగ్లీష్ పాట. ఒకసారి పాడని నన్ను అంటారేమో, బాగోదు, వైఎస్ఆర్ కాలేని కుక్కలు అన్న వచ్చాయి, పాడను జస్ట్ చెప్తాను, మళ్ళీ ఇంటికి వెళ్ళి యూట్యూబ్లో కొట్టను వస్తుంది, ఓకేనా? అద్భుతమైన పాట. ఒక దైవజనుడు రాశాడు, ఒక కుటుంబంలో ఒక కుటుంబ పెద్ద రాశాడు ఆ పాట. 2018, 19లో ఒంటరిగా ఉన్నప్పుడు ఆ పాట పాడుకునేవాడిని, ఏడ్చేవాడిని, ఆ పాట పాడుకునేవాడిని. రాత్రి పడుకునేటప్పుడు మిద్ది మీద, నా పడక మీద, నా బెడ్ మీద పడుకునేటప్పుడు ఏడ్చేవాడిని, నా కళ్ళ మీద చెంపల్లో కన్నీళ్ళు గారేవి. అద్భుతమైన పాట. ఆ పాట ఏంటంటే, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో ద జీసస్ క్రైస్ట్ అని ఒక సాంగ్ ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. అద్భుతమైన పాట. అంటే ఏంటో చెప్తా, అది ఊరు రాసరి చెప్తా. మన భారతదేశంలో నార్త్ సైడ్ ఒక మిషనరీ వచ్చి సేవ చేసి వెళ్ళిపోయాడు. అంటే ఉత్తర భారతదేశము, ఉత్తరప్రదేశ్, బీహారు, బెంగాలు, అరుణాచల్ ప్రదేశ్ ఇటున్నాయి కదా. మీరు మిజోరాము, అరుణాచల్ ప్రదేశ్ ఇటువైపు వెళ్తే కనుక ఈస్ట్ సైడు, అక్కడ కొండ జాతి వాళ్ళు ఎక్కువ ఉంటారు. అర్థం అయిపోయింది. అక్కడికి ఒక దైవజనుడు సువార్త చేయడానికి వెళ్ళాడు. ఆ సువార్త చేయడానికి వెళ్ళిన తర్వాత సువార్త చేసి వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఆ గ్రామాల్లో ఒక కుటుంబం దేవుని నమ్ముకున్నది. నమ్ముకున్నారు? ఎవరు నమ్ముకున్నారు? ఒక కుటుంబం. ఆ కుటుంబం బాగా చదువుకున్న వాళ్ళు. కానీ ఆ గ్రామంలో అప్పట్లో గ్రామ పెద్దలు ఉండేవారు. ఇప్పుడు తక్కువైపోయారు కానీ ఒకప్పుడు 100 ఏళ్ళ కిందట, 50 ఏళ్ళ కిందట
ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా ఎక్కడికి వెళ్తారు? పంచాయతీ దగ్గరికి వెళ్తారు. అంటే ఒక మాట చెప్పాలంటే అట్లా గ్రామ పెద్ద ఉండేవాడు. ఆ గ్రామ పెద్దకు తెలిసింది ఏంటంటే వీళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారు. అలా నమ్ముకున్నారని తెలిసిన తర్వాత వాళ్ళు ముందుగానే కొండజాతి వాళ్ళు. అప్పుడు ఏం చేశారంటే ఆ కుటుంబాన్ని వెలేసి ఊరు బయటికి తీసుకొని వచ్చి ఆ కుటుంబం అందరి వార్నింగ్ ఇచ్చారు. మీరు కనుక యేసు ప్రభువును వదిలిపెడితే మిమ్మల్ని తిరిగి మా గ్రామంలో రాణిస్తాం, మీరు వదిలిపెట్టకపోతే మిమ్మల్ని చంపేస్తాం. ఆయనకి 2 పిల్లలు, భార్య. సో ఈ పిల్లలు ఇద్దరు పిల్లలు మొత్తం నలుగురిని నిల్చోబెట్టి ఊరు పెద్దలందరూ ప్రజలందరూ వచ్చారు. వచ్చిన తర్వాత అడిగారు, ఏయ్ నువ్వు దేవుని వదిలిపెడతావా, మా గ్రామంలోకి వస్తావు, లేదా మిమ్మల్ని చంపేస్తాం అని అంటే, లేదు మేము వదిలిపెట్టను. అప్పుడు ఈ మాట అన్నాడు, ఐ హ్యావ్ ఏ డిసైడ్ టు ఫాలో జీసస్. అంటే నేను డిసైడ్ అయిపోయా. డిసైడ్ అంటే మన భాష చెప్పాలంటే ఒక్కసారి నేను కమిట్ అయితే అది. సో డిసైడ్ అంటే ఒక్కసారి నేను నిర్ణయించుకున్నా, నేను వదిలిపెట్టను. అంటే భాష చెప్పాలంటే ఆయన అన్నాడు, ఐ హ్యావ్ ఏ డిసైడ్ టు ఫాలో జీసస్ క్రైస్ట్. నేను డిసైడ్ అయిపోయా. అప్పుడు ఆ మాట అన్నప్పుడు బాణాలు ఉంటాయి కదా, ఆ బాణాలు తీసుకొని ఒక బాణం ఎక్కువ పెట్టి ఒక కొడుకుని చంపేశాడు. వదిలిపెడతావా దేవుణ్ణి అంటే లేదు. మళ్ళా పాట పాడాడు, ఐ హ్యావ్ ఎ డిసైడ్ టు ఫాలో జీసస్ క్రైస్ట్. మళ్ళీ 2వ కొడుకుని చంపారు. ఇప్పుడు తిరిగి మళ్ళీ అడిగారు, మళ్ళా నువ్వు వదిలిపెట్టి ఇప్పుడైనా సరే నీ భార్యను బతికిస్తావు, నువ్వు వదిలిపెడితే, అనగా నువ్వు మా యేసుక్రీస్తుని వదిలిపెడితే నీ భార్యను బ్రతికిస్తాం, నా మాట విను అన్నారు పెద్దలందరూ. అప్పుడు మళ్ళా అన్నాడు, వరల్డ్ బిహైండ్ మీ, ద క్రాస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. అద్భుతమైన మాట. ఆ మాట తగిలినప్పుడన్నా నా కళ్ళలో నిండుగాడు. దాని అర్థం ఏంటంటే ప్రపంచం నా వెనకుంది, సిలువ నా ముందు, సిలువ నా ముందుంది, నేను సిలువనే వెంబడిస్తా. సిలువ అంటే ఏంటి? ఇంతకు శ్రమలు. అర్థమవుతా మీకేమన్నా? అర్థమైనోడికి, మారుమనసు పొందినోడికి అందులో ఉన్న మాదిరి అర్థమవుతుంది. అద్భుతమైన పాట ఇది. నేను చెప్పే జోక్ కాదు, నిజంగా జరిగింది. యూట్యూబ్లోకి వెళ్ళి మీరు కొట్టారనుకో ఆ పాట ఇప్పటికీ ఫేమస్. ఆ పాట అమెరికా, లండన్, ఇంగ్లాండ్ దేశాల్లో మొత్తం ఇంగ్లీష్ మాట్లాడే ప్రతి వార్డుకి వచ్చే పాట ఐ హ్యావ్ ఎ డిసైడ్ అని. రీసెంట్గా ఇప్పుడు అమెరికా దేశ అధ్యక్షుడు కూడా పాడమే పాట. అద్భుతమైన పాట ఐ హ్యావ్ ఎ డిసైడ్ టు ఫాలో జీసస్ క్రైస్ట్. నేనేం చెప్తున్నానంటే ప్రపంచం నా వెనుకుంది, నా ముందు సిలువ ఉంది, అయినా సరే నేను సిలువను వెంబడిస్తా అని అన్నాడు. అంటానే భార్యను కూడా బాణం వేసి చంపేశాడు. మళ్ళీ అడిగారు, వదిలిపెడతావా ఎవరిని? యేసును. కనీసం నిన్నైనా బతికిస్తాం, నిన్నైనా ప్రాణంతో వదిలిపెడతామంటే లేదు, ఐ హ్యావ్ ఎ డిసైడ్ నో టర్నింగ్ బ్యాక్. అంటే ఎనికి తిరగను అని అంటానే బాణాలతో పొడి చంపేశా. ఆ పాట ఇప్పటికీ ఫేమస్. నేను ఎందుకు మాడిపోయాను తెలుసా? ఒక వ్యక్తి దేవుణ్ణి ఆశ్రయిస్తే వదిలిపెట్టుకోకుండా దేవుని పట్టుకున్నాడు సరా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా అటువంటి జీవితం కావాలి ప్రభువా. నేను యవ్వన కాలంలో ఉన్నప్పుడు భవిష్యత్తు ఏమవుతుందో నాకు తెలీదు. నా వెనక ప్రపంచం ఉంది, నా ముందు సిలువ ఉంది. నా వెనక నాతో పాటు చదివిన నా స్నేహితులు ఉన్నతంగా అంచెలంచెలుగా దింపబడుతున్నారు. నా ఎదుట ఏముండదో, సిలువ, శ్రమలు, బాధ, కరువు ఏం జరుగుతుందో నాకు తెలీదు. కానీ నేను చెయ్యాలి, నన్ను నడిపించవా, ఎనికి తిరగను. అద్భుతమైన మాట కదా. ఎప్పుడైనా ఇలా ప్రార్థన చేసుకున్నారా? ప్రభువా ఎనికి తిరగకుండా ముందుకు నడిచే కృపను నాకు ఈ ప్రభువా. బైబిల్లో ఒక ప్రవక్తను దేవుడు పిలిచాడు. అద్భుతమైన ప్రవక్త ఆయన. దేశాలు, రాజ్యాలు సైతం ఆయన మాట విని దేశాలు ద్వీంపబడ్డాయి. అయితే కాలం మారిన తర్వాత అదే ప్రవక్త దేవుని మాట వినుకోకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఎవరైనా ప్రవక్త, ఆయన మాటకి ఎంత శక్తి ఉంది, రాజు సైతం ఆయన మాట విని తన రాజ్యాన్ని అభివృద్ధి చేసుకున్నాడు. కానీ అదే ప్రవక్త దేవుని సన్నిధిలో నుంచి పారిపోతాడు. ఎవరా ప్రవక్త? యోనా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. యెహోవా వాక్కు అమితీయ కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నినేవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన గనుక నీవు లేచి నినేవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలనని యోనా ఎప్పేకు పోయి తర్షీషుకు పోవుడు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడా తర్షీషుకు పోవుటకు ఓడ ఎక్కాను. తలపైకి అర్థం చెప్తా. బైబిల్లో యోనా అనే భక్తుడు ఉన్నాడు కదా. ఈ యోనా ఎవరంటే అమిత్తేయుకును పుట్టినటువంటి కుమారుడు. ఎవరు? యోనా. యోనా 2వ యెరోబాము కాలంలో జీవించినటువంటి వ్యక్తి. యోనా ఎంత భక్తిపరుడంటే, ఎంత ఆత్మీయుడంటే, ఎంత జ్ఞానం కలిగిన వాడంటే, ఎంత గొప్పవాడంటే 2వ యెరోబాము రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు అప్పటికి రాజ్యము అతలాకుతలం వెళ్ళిపోయి ఉంటుంది.
అంటే దేశం ఆర్థికంగా పతనాస్థితికి వెళ్ళిపోయింది. ఆర్థికంగా, నైతికంగా, భౌతికంగా పతనాస్థితికి వెళ్ళిపోయింది. అలా పతనాస్థితికి వెళ్ళిపోయినప్పుడు రెండవ యెరోబాము ఇంచుమించు 41 సంవత్సరాలు పరిపాలిస్తాడు. ఆ పరిపాలనలో ఈ యోనా అనే ప్రవక్త ప్రార్థనతోనూ మంచి మంచి ఆలోచనలతోనూ సహకారంతోనూ రెండవ యెరోబాముకు సహాయము చేయబట్టి రాజ్యం మళ్ళా దీవింపబడుతుంది. బహు గొప్పగా, బహు ఆశీర్వాదకరంగా, ఉన్నతంగా దీవింపబడుతుంది. ఏంటిది? రాజ్యం. ఎవరి వల్ల? యోనా వల్ల. చదివించమంటారా? తెలుసు కదా, రైట్? అలా యోనా అద్భుతంగా రాజ్యానికి, రాజుకు, 10 గోత్రాల ప్రజలకు దీవెనకరంగా ఉన్నాడు. ఆ యోనాను దేవుడు చూసి, యోనా, నా కోసం నువ్వు నినేవే పట్టణానికి వెళ్ళాలా అని అన్నాడా. అనిన తర్వాత యోనా నినేవే పట్టణానికి వెళ్ళకోకుండా ఎక్కడికి వెళ్ళాడు? తర్షీషు అనే పట్టణానికి వెళ్ళాడు. తర్షీషుకు నినేవేకు తేడా చెప్తాడు అండి. ఇది యెరూషలేం అనుకోండి. తూర్పున నినేవే పట్టణం ఉంటుంది, పడమర తర్షీషు ఉంటుంది. మళ్ళా ప్రశ్న చాలా చదువుతాను, నన్ను చూడండి. తూర్పున ఏముంటుంది? నినేవే పట్టణం ఉంటుంది, పడమర ఏముంటుంది? తర్షీషు ఉంటుంది. ఈ తూర్పుకు దేవుడు వెళ్ళమనింది 100 కిలోమీటర్లు. మీకు అర్థమైన భాష చెప్తున్నా. ఎన్ని కిలోమీటర్లు? 100. ఈ తర్షీష్ అనే పట్టణం 500 కిలోమీటర్లు. ఎన్ని కిలోమీటర్లు? 500 కిలోమీటర్లు. ఈ 500 కిలోమీటర్లు వెళ్ళడం చాలా డేంజర్, చాలా ప్రమాదం. ఎందుకంటే ఇది సముద్ర ప్రయాణం. ఇది చాలా సులభతరమైన ప్రయాణం, పైగా 100 కిలోమీటర్లే. ఇది ఎన్ని కిలోమీటర్లు? పైగా కష్టం. ఇప్పుడు చెప్పండి, యోనా ఇక్కడికి వెళ్ళాడా? అంటే ఇది కష్టమా సుఖమా? కష్టమే. అయినా ఇక్కడికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? అది ప్రశ్న. దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? నినేవేకి వెళ్ళమన్నాడు. కానీ యోనా ఎక్కడికి వెళ్తున్నాడు? కష్టమైన, బాధైన, శ్రమ అయినా తర్షీషుకు పారిపోవాలనుకుంటున్నాడు. అక్కడ ఒక మాట నన్ను భయాన్ని కల్పించిన మాట ఏంటంటే, యోనా యెహోవా సన్నిధి నుంచి పారిపోయాను అని చూసారా? యోనా యెహోవా సన్నిధి నుంచి పారిపోయాను. ఒక మాట గుర్తుపెట్టుకోండి. అలా పారిపోతున్నప్పుడు, ఈ చరిత్ర మీకు అందరికీ తెలుసు, కథలా చెప్తున్నా. అలా పారిపోతున్నప్పుడు దేవుడు వదిలిపెట్టాడు. ఒక భక్తుడు ఈ మాట అంటాడు, నిజంగా మారు మనసు, నిజంగా రక్షణ, నిజమైనటువంటి ఆత్మీయత, నిజమైన ప్రార్థనా పరుడు, నిజమైన భక్తి పరుడు, మొదట్లో ఆత్మీయత, మొదట్లో భక్తి, మొదట్లో కన్నీటి ప్రార్థన, మొదట్లో రక్షణ కలిగినట్టు వ్యక్తి పడిపోతే ఆ వ్యక్తిని దేవుడు వదిలిపెట్టాడంట. అర్థం కాలేదా? మళ్ళా చెప్తున్నా, నువ్వు నిజమైన ప్రార్థనా పరుడివి, ఆత్మీయుడివి, భక్తి పరుడివి. ఒకప్పుడు, 1 సంవత్సరం కిందటో, 3 ఏళ్ల కిందటో, 4 ఏళ్ల కింద కాలం బానిన తర్వాత పడిపోయావు అనుకో, అయినా దేవుడు నిన్ను వదిలిపెట్టాడంట. వదిలిపెట్టుకోకుండా వెంటాడతాడంట. ఎలా వెంటాడతాడు తెలుసా? యోనాను వెంటాడాడు. అద్భుతమైన స్టేట్మెంట్ చేశాడు ఒక దైవజనుడు. ఏమంటాడంటే, చపలచిత్తుడైనటువంటి యోనా యెహోవా ఆత్మ నుంచి దూరంగా పారిపోతున్నప్పుడు దేవుని ఆత్మ యోనాను వెంటాడాను అని అన్నాడు. ఈ మాట చదివినప్పుడు నా డైరీలో రాసుకున్నా. మళ్ళీ చెప్తున్నా, చంచలాత్ముడై, చపలచిత్తుడై అంటే చంచలాత్మ అయ్యే భయము, ఆందోళన, ఏం జరుగుతుందో తెలియని టెన్షన్లో పరుగులు తీస్తున్నప్పుడు, పరిగెడుతున్నప్పుడు, లోకంలో, సమాజంలో, కష్టాల్లో, బాధల్లో ఎటు వెళ్ళాలో తెలియక పరుగులు తీస్తున్నప్పుడు దేవుని ఆత్మ యోనాను వెంటాడెను అనే మాట అద్భుతమైన మాట. మన జీవితంలో కష్టాల్లో, కన్నీటిలో, బాధల్లో కృంగిపోతున్నప్పుడు, నీరు గారిపోతున్నప్పుడు, నా వల్ల కాదన్న సమయంలో కూడా దేవుని ఆత్మ వెంటాడుతుంది అన్నది ముమ్మాటికి వాస్తవం. మీకు గుర్తుందా? ఆశ 40 ఏళ్ళు ఆత్మీయత కొనసాగిస్తే పడిపోతున్నప్పుడు దేవుడు వదిలిపెట్టలేదు, ప్రవక్తను పంపించాడు. ఎందుకు పడిపోతున్నావు? ఆశ, ఒకప్పుడు నీ వైరాగ్యం ఎలాంటిది, ఒకప్పుడు నువ్వు ఎలాంటి భక్తిపరుడు తెలుసా? ఎందుకు ఇలాంటి తప్పు చేస్తున్నావు? యెరోబాము నేబాతు కుమారుడైన యెరోబాము దూడలు పెట్టి పాపం చేస్తున్నప్పుడు ప్రవక్తను పంపించాడు. యెరోబాము, 2 దూడలు పెట్టి పాపం చేస్తున్నావు, ఎందుకురా చేస్తావు? దేవుడు హెచ్చరించాడు. పేతురు దేవుని సన్నిధిని వదిలిపెట్టి ఎన్నికెళ్ళిపోతున్నప్పుడు, దూరం అయిపోతున్నప్పుడు పేతురును తిరిగి పేతురు దగ్గరికి వచ్చి, పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా? ఎందుకు పేతురు మళ్ళా చేపలు పడ్డానికి వెళ్ళిపోతావు అని పిలిచాడా లేదా? పిలిచాడు. నేను ఎందుకు విషయం చెప్తున్నా అంటే, నా వ్యక్తిగత జీవితంలో, నా ఆత్మీయ యాత్రలో, ఈ సంఘ పరిచయలో ఎన్నోసార్లు నిరాశ గుండా, నిస్పృహ గుండా, కన్నీటి గుండా, ఒంటరితనం గుండా వెళ్ళినప్పుడు దేవుని ఆత్మ నన్ను వెంటాడింది. పడిపోకురా, జాడిపోకురా, తిరిగి వెనక్కి వెళ్ళిపోవద్దురా. ఎంత గొప్ప దేవుడు తెలుసా? ఇప్పుడు మీరు ఒక ప్రశ్న రావచ్చు, అన్న ఎలా వెంటాడతాడన్న? దేవుడు ఎలా వెంటాడతాడు? పరిస్థితుల ద్వారా. ఎస్, కరెక్ట్. పరిస్థితుల ద్వారా, వ్యక్తుల ద్వారా, సమాజం ద్వారా వెంటాడతాడు. యోనా దేవుని సన్నిధి నుంచి పారిపోతుంటే దేవుడు ఏం చేశాడు తెలుసా? సముద్రంలో తుఫాను రప్పించాడు.
తుఫాన్ రప్పించాడు, అలజడి రప్పించాడు, భయోందాలను రప్పించాడు. అయినా యోనా ఏం చేస్తున్నాడు? కింద నిద్రపోతున్నాడు, నిద్రావస్థలో ఉన్నాడు. అప్పుడు ప్రజలు పంపించాడు. గుర్తుపెట్టుకోండి, అద్భుతమైన దేవుడు. నీ చుట్టూ పరిస్థితులు పంపించినప్పుడు, కష్టాలు, కన్నీరు, బాధ పంపించినప్పుడు, అయినా సరే దున్నపోతు మీద వర్షం పడినప్పుడు సామెత ఉంటుంది. దున్నపోతు మీద వర్షం పడితే ఏమవుతుంది? దున్నపోతు మీద వర్షం పడితే చెల్లిస్తుందా? చెల్లించదు. అలా కొంతమందికి ఎన్ని కష్టాలు రానిలే, ఎన్ని ఇబ్బందులు రానిలే, చెల్లించినట్టు కూడా ఉండరు. మొన్న ఒక ఆయన, నాకు తెలిసిన ఒక ఆయన మా తమ్ముడికి కానిచ్చాడంట. ఏమన్నా మందిరానికి రాలేదు, ఏమన్నా ఇట్లా మోసం చేశావు ప్రజలను, విశ్వాసులను అందరినీ మోసం చేసి ఇట్లా చేస్తున్నావు అంటే ఏం మాట్లాడలేదంట, ఇట్టున్నాడంట. అర్థమవుతుందా? నాకు ఇంటికి వచ్చి చెప్తాడు. నాకు అనిపించింది, అరే 10 మంది మనల్ని తిడుతుంటా. ఒకసారి మా నాన్నకు టౌన్లోకి వెళ్ళినప్పుడు కొంతమంది ఫోన్ చేసి చెప్పిన వాళ్ళు ఉంటారు, అయ్యా మీ సంఘానికి వస్తాడంటే పలానా ఆయన ఇట్లా చేశాడు, అట్లా చేశాడు. ఇంకొంతమంది ఫోన్ చేసి పలానా వ్యక్తి 7 లక్షల డబ్బులు తీసుకున్నాడంట, వాళ్ళ కూతురికి పెళ్లి చేయాల్సి ఉంటే పెళ్లికి దాచుకున్న డబ్బులు ఎంత? 7 లక్షలు. ఆ 7 లక్షల డబ్బు ఇచ్చారంట. ఎవరికి? అది వ్యక్తికి ఇచ్చిన తర్వాత ఏదో వడ్డీ వస్తుందని ఆశపడతారు కదా, వడ్డీ వస్తుంది ఇంట్లో పెట్టుకొని 7 లక్షలు ఏం చేసుకుంటామని డబ్బు ఇస్తే, పైగా దేవుడిని నమ్ముకున్నాడు, పైగా పేరు మాత్రం అద్భుతమైన పేరు అన్నట్టుగా ఇచ్చింటే ఈరోజు ఆయన కాంట్రాలేదండి. 7 లక్షల డబ్బు పోయింది, నా కూతురు పెళ్ళి. రోడ్డు మీద కానిస్తే నరుకుతామంటే అన్నారు. ఏం సార్ అంట? రూపాయి 2 రూపాయలు కదండి, 7 లక్షలు. ఎన్నేళ్ళు పడుతుంది చెప్పండి? ఒక మిడిల్ క్లాస్ వ్యక్తికి 7 లక్షలు సంపాదించి ఎంత టైం పడుతుందండి? ఎంత కడుపు మార్చుకొని రూపాయి దాచుకుంటే వాళ్ళంతా గోడును ఏడుస్తా అంటే నీకు చలనం అనిపించాలనిపించదా? ఇప్పుడు ఒక వ్యక్తి మనం తిడుతున్నాడు అనుకో, మీరింటోడో పొరుగింటోడో దుమ్మెత్తి పోసి బూతులు మాట్లాడి తిడుతున్నాడు అనుకో, మీకేమనిపిస్తుంది? ఎసదా అబ్బాయి ఏమనిపిస్తుందో, దున్నపోతు మీద శరణం పడినట్టే అంటారా, దున్నపోతు మీద వర్షం పడినట్లే. నేను ఎందుకు విషయం చెప్తానంటే, దేవుడు కొన్ని సందర్భాల్లో మన చుట్టుపక్కల పరిస్థితులు, కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, బాధ, శ్రమ వచ్చినప్పుడు స్పర్శిస్తాడు, దర్శిస్తాడు. అరే నువ్వు తప్పుడు మార్గం వెళ్తున్నావు, తిరుగు నా వైపుకు, నువ్వు రాంగ్ రూట్లో ఉన్నావు, సరైన మార్గంలో లేవు. యోనా ఎక్కడికి వెళ్ళాలి? నేనేమికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తున్నాడు? ఇటు వెళ్తున్నాడు. వెళ్తుందా పడవా? వెళ్ళట్లా. శ్రమలు, తుఫాను అనే బాధ వచ్చినాయి. అదే ఈ రూట్లో వెళ్ళింటే బాగుండేది కదా, ఈ రూట్లో వెళ్ళాడు. గుర్తుపెట్టుకోండి, మన ఆత్మీయతలో కష్టాలు గుండా, శ్రమలు గుండా, బాధ గుండా, కన్నీటి గుండా దేవుడు కొన్ని సందర్భాలు నడిపిస్తున్నాడంటే సరైన మార్గంలోనికి తిరగమని, సరి చేసుకోమని. అర్థమవుతుందా? అయినా యోనా చేస్తున్నాడు, పడుకొని నిద్రపోతున్నాడు. అప్పుడు 2వ స్టెప్ ఏంటా స్టెప్? మనుషుల చేత నడిపించాడు. ఓయి నిద్రపోతా లే. అర్థమవుతుందా? వాస్తవానికి ఆయన ఎవరు? సేవకుడు, ప్రవక్త. ఎవరివే నువ్వు? ఈ మంతా మేము పైన తెడ్లు వేసుకొని చచ్చిపోతున్నావు, తుఫాన్ వస్తుంది, ఒక పక్క పడవ ఊహించుకోండి ఒకసారి, తెడ్లు వేస్తున్నాం, ఈ పక్క నేను, ఈ పక్క సాగరు, ఆ పక్క సన్నీ, ఆ పక్క ఇమ్మానేలు. తెడ్లు వేస్తారు కదా, తెడ్డు అండి. మీరు సంగటిని ఎట్ట గెలుగుతారు? సంగటిని తెడ్డు కట్టితే ఎట్ట గెలుగుతారు? పడవనైతే ఆ తెడ్డే, సంగటి ఇట్టా, పడవైతే ఇట్లా కర్ర ఇట్లుంటుంది నిలువుగా, దేన్ని సంగటి గెలికేటప్పుడు. పడవైతే ఇట్లుంటుంది, అట్లా ఇట్లా నేను వాడు మొత్తం 4 కలిపి అంటున్నాం. అర్థమైందా? కింద యోనా ఏం చేస్తున్నాడు? నిద్రపోతాడు ఫుల్గా. ఇప్పుడు వాస్తవానికి తెడ్డు ఇట్లా అంటున్నప్పుడు పడవ ముందుకెళ్ళాలన్నా ఇట్టడికి రావాలన్నా ముందుకెళ్ళాలి. కానీ పడవ ఎంత తిక్కుతానా, ఎంత ముందుకంటానా పోవటంలే. ఎందుకు పోవటం లేదంటే గాలి, ఎదురుగాలి. మీరు ఎప్పుడైనా బైక్లో పోతున్నప్పుడు, సైకిల్ దొక్కుతున్నప్పుడు, నా చిన్నప్పుడు సైకిల్ దొక్కామనుకో, ఎదురుబాటు వచ్చి చాలా కష్టం తొక్కాలంటే, లేచి దొక్కి కింద దొక్కి అది దొక్కిందనుకో ముక్కిపోతుంది సైకిల్. ఇప్పుడంటే బండ్లు వచ్చినాయి లేండి, ఒకప్పుడు సైకిల్ దొక్కాలంటే ఎదురుగాలి వచ్చిందనుకో సత్యమేగా, అలా చాలా కష్టం. అదే మన గాలి ఇటువైపు వెనక నుంచి వచ్చిందనుకో తొక్కన అవసరంలే, అలా కూర్చోండి చాలు, పోతా ఉంటుంది. అవునా? ఇప్పుడు గాలి అలా ఎదురుతా అంటే వీళ్ళు పాపం తిక్కి ఏమంటారు, తెడ్డు వేసి కష్టపడిపోతున్నారు. పైగా నీళ్లు లోపలికి వస్తున్నాయి, పడవ మునిగిపోతుందనే భయం. ఇంత భయంతో నేను, సాగరు, ఇమ్మానేలు, సంపత్తు కొట్టుమిట్టాడుతున్నాం. సన్నీ ఏమో వెనక కింద గురకలు పెట్టి నిద్రపోతున్నాడు. ఏమనిపిస్తుంది? నాకంటే ముందు ఇమ్మానేలు సైలెంట్గా ఉంటానులే, లోపల ఫీలింగ్ ఉంటుంది. సంపద వీళ్ళిద్దరు లోపల ఆలోచన అనమాట, అంటే లోపల అనుకుంటా అంటారు. నేను సాగర్ గడ అయితే నాకైతే ఇంకా టెంపర్ ఎక్కువ, రే ముందు లేకపోయి అంటే జనరల్గా మాట్లాడుకుంటే. నేనేం చెప్తానంటే, కిందికి వెళ్ళి గురకలు పెట్టి నిద్రపోతుంటే, అంత కష్టంతో బయట కింద మీద పడుతుంటే, కొన్ని సందర్భాల్లో దేవుడు కష్టాలు, శ్రమలు, బాధ అనిపించినా ఎందుకో తెలియదు కొంతమంది ఆత్మీయులు గ్రహించరు. అయినా మోకాలేసి ప్రార్థన చేయరు. అన్ని కష్టాలు వచ్చినా మాకు చెప్తా ఉంటారు ఫోన్ చేసి, నా కష్టాల్లో ఉన్నాం, బాధల్లో ఉన్నాం. మరి అన్ని కష్టాల్లో నువ్వు ప్రార్థన చేయాలిగా, ఉపవాసం అంటే కన్నీరు కాచి ప్రార్థన చేయాలిగా, చేయాలవద్దా? మరి చేయరే, రారే మందిరానికి.
మళ్ళా అప్పుడు కిందోడొచ్చి పైన కిందికి వెళ్ళి, ఏరా బుద్ధుందా లేదా, ఓరే నిద్రపోతానులే. పైన వ్యక్తులు కిందికి వచ్చి అంటానే ఎట్లా నిద్ర వస్తుందరా? పరిస్థితులు మన మీద చెలగాటం చేస్తున్నప్పుడు స్పందించకపోతే దేవుడు మనుషులు లేవనెత్తాడు. రే తప్పుడు మార్గం వెళ్తున్నారా, వెళ్ళొద్దురా. యోనా వెళ్ళాడు, వెళ్తానే చూశాడు. చూసిన తర్వాత, అయ్యా మీరెంత ప్రయత్నం చేసినా ఈ పడవ అదుపులోకి రాదు, నన్ను ఎత్తి సముద్రంలోకి వేసే. ఎవరిని? నన్ను ఎత్తి సముద్రంలోకి. అయినా వాళ్ళు వేలా. ఫస్ట్ వాళ్ళు భయపడ్డారు, అమ్మో ఈయన భూమి ఆకాశం కొలగేసిన దేవుని యొక్క దాసుడు అంటాం. కొంతమంది చరిత్రకారులు ఏమంటారు అంటే మీకు అవసరం లేదు చెప్తున్నా, ఒకవేళ ఎవరైనా చదువుకోలేదు. చరిత్రకారులు ఏమంటారంటే ఎపిక్యూలు అనేటువంటి ఎపిక్యూలు అంటే గుంపు ఉండేది. ఈ ఎపిక్యూలు పడవలు తోలటంలో బాగా అస్తగ్రస్తులు అనమాట, ఆరుతేరిన వాళ్ళు ఈ ఎపిక్యూలు ఫ్రాన్స్ దేశం, ప్యారిస్ దేశానికి వెళ్తూ ఉండేవాళ్ళు. ఈ కేఫా అనేటువంటి ప్రాంతం నుంచి, ఆ ఒడ్డు నుంచి అక్కడికి వెళ్తూ ఉండేవాళ్ళు, పడవ ప్రయాణంలో వెళ్తూ ఉండేవాళ్ళు. వీళ్ళు బాగా ఫేమస్ అందులో ఈ ఎపిక్యూలు చాలా దేవతలను ఆరాధించేసేవాళ్ళు, బలులు ఇచ్చేవాళ్ళు. మేబీ యోనా యొక్క పడవలో ఆ పడవ తోలుతున్న వ్యక్తులు ఎవరంటే ఈ ఎపిక్యూలు అని కొంతమంది చరిత్రకారులు అంటారు. ఈ యోనా దేవుని సన్నిధిలోంచి చాలా దూరంగా పారిపోవాలని ప్రయత్నం చేసుకున్నాడు. ఎందుకంటే ఇటుపక్క బబులోను, ఇటుపక్క అషూరు, వీళ్ళందరూ భవిష్యత్తులో రాజ్యాలై గొప్ప దేశాలై వీళ్ళ మీదకి యుద్ధాలకు వస్తారని తెలుసు. ఎలా తెలుసు అంటే యోనా ప్రవక్తగా ఉన్న టైంలో నహూము, ఓషియా ప్రవచించారు. అర్థం కాలే? నహూము, ఓషియా ప్రవచిస్తున్నారు ఏమని? భవిష్యత్తులో వాళ్ళు తూర్పు దేశంలో ఉన్నటువంటి కొంతమంది దేశాల వాళ్ళు మన దేశానికి వచ్చి పాడు చేస్తారు అని ప్రవచనాలు చెప్పారు నహూము, ఓషియా. ఆ ప్రవచనాలు విన్నటువంటి యోనా తిరిగి నేను తూర్పు వైపు వెళ్తే మళ్ళా రాజ్యాలు పెద్ద అవుతాయి, గొడవలు అవుతాయి, కాబట్టి నేను ఈ దేశాల జోలికి వెళ్ళను, దూరంగా పారిపోయి ఏ గ్రామంలోనో ఏ దూర ప్రాంతంలో బ్రతుకుతాం అని దూరంగా పారిపోవాలనుకున్నాడు. కానీ దేవుడు వదిలిపెట్టలే. కష్టాలకు శ్రమలకు వస్తాయి అని భయపడి నువ్వు దూరంగా పారిపోతే కనుక దేవుడు నువ్వు వదిలిపెట్టాడు. ఎక్కడ నేను ఒక 2016లోనే ఎప్పుడో పుస్తకం చదివా, గుర్తులే నాకు ఎగ్జాక్ట్గా. ఆ యవనస్తుని 16-17 యవనస్తుని దేవుడు సేవకు పిలిచాడంట. సేవకురా నాయనా అని పరిచర్కి పిలిచాడంట. లేదు ప్రభు నీ సేవ చేయనని ఇంటర్ చదివాడంట. ఇంటర్లో కూడా పిలిచాడంట దేవుడు. డిగ్రీ చదివాడంట, డిగ్రీ అయిపోయింది. డిగ్రీలో కూడా పిలిచాడు, రా నాయనా సేవ చేయను. లేదు ప్రభు నీ సేవ చేయను, ఉద్యోగం చేసుకుంటానని ఉద్యోగాలు ప్రయత్నం చేశాడంట. ఎన్ని ఉద్యోగాలు చేసినా దొరకట్లే. తను చదివింది మంచి జ్ఞానం, మంచి ఉన్నతమైన చదువు, అద్భుతమైన టాలెంటెడ్ పర్సన్. ఆ టాలెంటెడ్ పర్సన్ ఉన్నతమైన ఉద్యోగం సాధించాల్సిన ఆయన ఎన్నో ప్రయత్నాలు చేశాడు, ఉద్యోగాలు దొరకల. చివరికి ఒక సాదాసీదా ఉద్యోగం దొరికిన తర్వాత సరే పెళ్లి చేసుకుందామని ప్రయత్నం చేశాడు. అప్పటికి దేవుడు పిలిచాడు, నాయనా ఈ ఉద్యోగం నీ సరైనది కాదురా, నీకు ఉన్నతమైన భవిష్యత్తు ఇస్తారా, నా వైపు తిరుగు, రా దేవుని సేవ చేద్దు, పరిచర్య చేద్దు అని అన్నాడు. రాలే. అయితే దేవుడు అతనితో పాటు చదువుతున్న అతని కాలేజీలో ఉన్నటువంటి ఒక డల్లర్ అంటే ఏమంటారు, సరిగా చదవనటువంటి స్టూడెంట్ ఉంటాడు కదా, ఆ వ్యక్తిని దేవుడు పిలుచుకున్నాడు. ఇతడు బాగా చదువుతాడు. ఇతనితో పాటు ఒక స్నేహితుడు ఉన్నాడు, ఆ వ్యక్తిని దేవుడు పిలుచుకున్నాడు. ఆ స్నేహితుడు ఆఫ్రికా దేశానికి వెళ్ళి సేవ చేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఇతన్ని సేవకు పిలిచాడు, కానీ ఇతడేమో బాగా చదువుకున్నాడు, కానీ సరైన ఉద్యోగం దొరకట్లే, సరైన పరిస్థితులు అనుకూలించట్లే. ఎందుకు అనుకూలించలేదు? దేవుడు నువ్వు వెళ్తున్న మార్గం రాంగ్ అని తెలియజేస్తున్నాడు. అయినా విన్నాడా? వెళ్ళా. చిన్నదో సతిదో మంచో చెడ్డో నేను ఉద్యోగంలో సెటిల్ అయిపోతా, నాకు ఇదే చాలు అని ఆ ఉద్యోగం చేయడం మొదలుపెట్టాడు. ఇటుపక్క ఇంకో స్నేహితుడు ఉన్నాడు కదా, ఆ స్నేహితుడు ఎక్కడికి వెళ్ళాడు? ఆఫ్రికాకి వెళ్ళాడు, సేవ చేయడం మొదలుపెట్టాడు. అలా సేవ చేస్తున్నాడు. ఈ వ్యక్తి ఏమో ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లి కావాలా, పెళ్లి ఎక్కడ దొరకట్లా. చివరికి ఎవరో ఒక అమ్మాయి దొరికిన తర్వాత పెళ్ళైన తర్వాత బిడ్డలు కలగలే. ఒక 5-6 మళ్ళా ఏడ్చిస్తే దేవుడు కనికరించి ఒక బిడ్డనిచ్చాడు. అలా జీవితకాలం అంతా కష్టపడి ప్రయాసపడి ఎన్నో ఉద్యోగాలకు చదువులతో ప్రయాసపడితే 45 ఏళ్ళు దాటాయి. 45 ఏళ్ళు వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంతో తెలివి, ఎంతో జ్ఞానం, ఎంతో చదువున్న ఈ వ్యక్తి సాధించాల్సినంతగా సాధించలేకపోయాడు. నిరాశ, నిస్పృహ. ఎన్నేళ్ళ వయసులో? 45 ఏళ్ళ వయసులో. అదే 45 ఏళ్ళ వయసులో ఇతర స్నేహితుడు ఉన్నాడు కదా, ఆఫ్రికా దేశంలోనే అద్భుతమైన దైవజనుడిగా అయ్యాడు. కారణం ఏంటి చెప్పండి? ఇతడు పిలుపుకు లోబడ్డాడు. పిలుపుకు లోబడినప్పుడు మన కళ్ళ ఎదుట కష్టాలు అనిపించవచ్చు. సేవలో కష్టాలు ఉండవా? ఇప్పుడు ఆఫ్రికా దేశానికి వెళ్ళాడు స్నేహితుడు, ఆ వ్యక్తి కష్టాలు రాలేదా? వస్తాయి రావా? వస్తాయి. కష్టాలు వస్తాయని, సిలువ వస్తుందని దేవుని సేవను వదిలిపెట్టి వెళ్ళిపోతామా? యోనా వెళ్ళిపోయాడు. కానీ ఇందులో నాకు ఆశ్చర్యం అనిపించే, భయం కల్పించే ఒక మాట అని చెప్పనా, ముగిచ్చేస్తున్నా. వాస్తవానికి 2వ వచనంలో ఒక మాట ఉంటుంది, చదువుదాం మళ్ళా. 1వ అధ్యాయం 3వ వచనం. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా ఎప్పేకు పోయి.
యోనా అంట యెహోవా సన్నిధిలో నుండి పారిపోవాలనని ఉందా? యోనా పారిపోయాడా, దేవుడు తరం కొట్టాడా? యోనా పారిపోయాడా, దేవుడే పంపించేశాడా? ఎక్కడి నుంచి పారిపోయాడు? ఈ పదం ఏం పాటి, ఎక్కడి నుంచి పారిపోయాడు? దేవుని సన్నిధి నుంచి పారిపోయాడు. ఒప్పుకుంటారా? ఇప్పుడు 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయం మొదటి వచనం చదువుతాను. ఆ మత్స్యపు కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగూ ప్రార్థన చేశాను. ఏం చేస్తున్నాడు ఇప్పుడు యోనా? ప్రార్థన చేస్తున్నాడు. చూడండి 2వ వచనం. నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. పాతాళ గర్భములో నుండి నీ కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావో. కనిపించిందా? తర్వాత 3వ వచనం. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావో, ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నీ తరంగములు నీ కురులను నన్ను కప్పి ఉన్నవే. 4వ వచనం చాలా 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 ఇంపార్టెంట్. ఏముంది చూడండి. నీ సన్నిధిలో నుండి డాష్ నేను వెలివేయబడినను నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూచుదనుకుంటుని. తలపై కదండి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను అనుందా? వెలివేయబడ్డా? యోనా వెలివేయబడ్డా? మళ్ళా ఎవరు పోయారు చెప్పండి? అతనే పోయాడు. కానీ ఇక్కడ ఏం ప్రార్థన చేస్తున్నాడు? వెలివేయబడినను. గుర్తుపెట్టుకొని చెప్తానా, దేవుడు ఏ వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా వెలివేయడు. అర్థమవుతుందా? అర్థం కాలేదా? దేవుడు ఏ వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా తన సన్నిధి నుంచి వెలివేయడు. కొన్ని సందర్భాల్లో మనమే శరీర కోరికలను బట్టి, ఇచ్చలను బట్టి, ఆలోచనలను బట్టి, శ్రమలను బట్టి, బాధలను బట్టి పారిపోతున్నా, దూరం అయిపోతున్నా ఆయన ఆత్మ మనల్ని వెంటాడుతుంది. వెళ్ళకురా, తప్పుడు మార్గం చేయకురా, ఇలాంటి ఆలోచించద్దురా, ఇలాంటి దారులు తొక్కద్దురా, నా వైపు తిరుగురా అని దేవుని ఆత్మ వెంటాడుతుంది. అలా వెంటాడినా వినకుండా వెళ్ళింది యోనా. కానీ ఏమని ప్రార్థన చేస్తున్నాడు? వెలివేయబడినను అయ్యా జ్ఞాపకం చేస్తాం. వాస్తవానికి అయితే దేవుడు వెలివేయలేదండి, మనమే ఆయన వెలివేసాం. మనమే ఆయన్ను వెలివేసాం. మనమే మన కోరికలను బట్టి, మన ఇష్టాలను బట్టి ఇలా చేయొద్దు అని మనసాక్షి దోషారోపణ చేయకుండా చేస్తున్నా వినం. అంతెందుకు, దేవుని మందిరం ఇక్కడి నుంచి పారిపోతుందా ఉంటుందా? ఇక్కడే దేవుని మందిరము ఇక్కడి నుంచి పారిపోతుందా ఉంటుందా? అప్పుడప్పుడు అంటా ఉండే నా చిన్నప్పుడు, ఏరా స్కూల్ ఉంది అంటే స్కూల్ లేదంటారు. స్కూల్ ఉందా అంటే ఏమంటారు? అప్పుడు మీరేమంటారు? స్కూల్ యాడికి పోదు, స్కూల్ అని ఉంటుంది, స్కూల్కి హాలిడేనా, స్కూల్కి సెలవా అని అంటారు. అవునా? మందిరం ఎక్కడికైనా పోతుందా? ఎక్కడ పోదు, ఇక్కడే ఉంటుంది. కానీ మందిరానికి మనమే రామ్. మందిరంలో మనమే సమయం గడపం. మందిరంలో ఎప్పుడు తలుపులు తెరిచి ఉంటాయి, మందిరం ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది, దేవుని సన్నిధి ఎప్పుడు రెడీగానే ఉంటుంది, దేవుని సన్నిధి ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. కానీ మేనమా ఉంటాం. దేవుని సన్నిధి ఎప్పుడైనా ప్రార్థన చేయగలుగుతాం, ఏ స్థలంలో అయినా ప్రార్థన చేయగలుగుతాం, కానీ మనమే ప్రార్థన చెయ్యం. సో మై ఫ్రెండ్స్, నేను ఎందుకు చెప్తానంటే, మన సంఘాన్ని దేవుడు వెలివేయదలుచుకోలేదు. మన కుటుంబాలను, నన్ను, నిన్ను దేవుడు వెలివేయదలుచుకోలేదు. మనం వెలివేసి వెళ్ళిపోతున్నా ఆయన మనం ఇంకా వెంటాడుతున్నాడు. నా వైపు తిరుగురా, నా వైపు తిరుగు. అయితే మనం ప్రార్థన చేయాలి, ప్రభువా నీ సన్నిధి నుంచి నేను దూరంగా వెళ్ళిపోయాను, తిరిగి నీ సన్నిధి వైపు తిరగగలిగే కృపను నాకు ఈ ప్రభువా, సహాయం దయచేయి ప్రభువా. ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా నా కన్న తండ్రి, కృపగల ఆయన దయగల మా దేవ, ఒకప్పుడు మా పితరులు, ఒకప్పుడు మా సేవకులు తమ కళ్ళ ఎదుట కుటుంబాలు వెలివేస్తున్నా, కళ్ళ మీదుటే భార్యలను, భర్తను, పిల్లలను చంపుతున్నా, నేను యేసుని వెంబడిస్తాను, క్రీస్తు శిలువను వెంబడిస్తాను అద్భుతమైన తీర్మానంతో, అద్భుతమైనటువంటి గొప్ప సంకల్పంతో ముందుకు వెళ్ళారు. అయ్యా అట్టి కృపను దయచేయండి, మా జీవితాల్లో అట్టి భాగ్యాన్ని దయచేయండి తండ్రి. కనికరించుము. యోనా దూర ప్రాంతమైన తర్షీషుకు వెళ్ళాలనుకున్నాడు. నువ్వు చెప్పిన మార్గాన్ని వదిలిపెట్టి, అయ్యో అద్భుతమైన దైవజనుడు. ఒకప్పుడు ఇజ్రాయేలు దేశం అతని మాటలు విని దీంపబడను. ఈరోజు అదే ప్రవక్త దిగజారిపోయి నీ సన్నిధిలో నుంచి దూరంగా పారిపోతున్నాడు. అయ్యా కనికరించు. నీ సన్నిధిలో నుంచి నేను బోల్డ్ ఎన్నిసార్లు పారిపోవాలని ప్రయత్నం చేశాను. నీ సన్నిధి నుంచి, నీ ప్రసన్నత నుంచి, నీ భక్తి నుంచి, నీ ఆత్మీయత నుంచి, నీ రక్షణ హస్తము నుంచి దూరంగా పారిపోవాలని ప్రయత్నం చేశాను. నన్ను క్షమించు నాయనా. నీ రక్తం చేత కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరచు. విత్తబడిన మాటలు నాలో మాలో నిరంతరంగా ఫలింపచ్చు. యేసయ్య నామమున వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.